బ్లాక్ లిస్ట్ లో పెడతాం, మిల్లర్లు ట్రేడర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అంటూ కొన్ని చూస్తున్నాం. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా వెల్లడించింది. సిరియాలోని తమ ఎంబసీపై జరిగిన దాడికి ప్రతీకారం తీసుకోవడానికి మీడియం రేంజ్ అత్యాధునిక మిసైల్స్ తో దాడికి ఏర్పాటు చేస్తారని పేర్కొంది అంటూ కొన్ని చూస్తున్నాం. లక్నోపై ఢిల్లీ గెలుపు ఇది అసలు విషయం. 2015 నుంచే రేవంత్ పై నిఘా అంట. చూడండి, ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటలు ఫోన్ ట్యాపింగ్, 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్, రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత. వ్యాపారాలు అనుచరుల ఆర్థిక వనరులపై గురి, డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్, సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు, టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధమంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నాకు తెలిసి దేశంలో మొదటి కేసు అయితే ఈ టెలిగ్రాఫ్ చట్టం కింద ఒకవేళ ఇది కేసు నమోదైతే కనుక మొదటి కేసు అయితే వాస్తవంగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుకి వస్తున్నాయి. 2015 నుంచే రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. రేవంత్ టార్గెట్ గానే స్పెషల్ ఆపరేషన్ జరిగినట్లు స్పెషల్ టీం దర్యాప్తు వెల్లడింది. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ రేవంత్ రెడ్డిగా ఎస్ఐబి పనిచేసినట్టుగా బయటపడింది. చూడండి, ఇంకా చాలా విషయాలు కనబడతా ఉన్నాయి. ఇగో, ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనే సమాచారం అప్పటి నుంచే సీఎం కేసీఆర్కు ముందుగానే చేరేదని తెలిసింది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రణీత్ రావు టీం చేరవేసినట్లు స్పెషల్ టీం పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో 200 మీటర్ల దూరంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి 2 ఏసీపీల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఓటుకునేటు కేసు నుంచే అంటూ కూడా చూస్తాను. 5 ఏళ్లుగా ఆపరేషన్స్ టార్గెట్ రేవంత్ రెడ్డి. నాకు తెలిసి కేసీఆర్ కూడా ఇలా ప్రభుత్వాన్ని కూల్దొస్తున్నారు రేవంత్ రెడ్డి అని దాంట్లో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకునే ఇక ఎక్కువ శాతం ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో రేవంత్ రెడ్డి టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఓటీని ఏర్పాటు చేసింది. దీనికి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును చీఫ్గా నియమించింది. రేవంత్ రెడ్డి టార్గెట్గా 2018 నుంచి ఎస్ఓటీ టీం పనిచేసింది. మాదాపూర్లోని కన్జర్వెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ద్వారా ఇజ్రాయెల్ నుంచి అత్యధిక ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ పరికరాలను కొనుగోలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో 27 మంది మఫ్టీ పోలీసులు, టెక్నికల్ సిబ్బందితో పాటు వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్ నుంచే 24 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు దర్యాప్తులు తేలిందని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రతి కదలికలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించేవారని తెలిసింది. 2021లో పార్టీ మారిన ఈటెల రాజేంద్రపై కూడా ఫోన్ ట్యాపింగ్ ఆపరేట్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. వార్ రూమ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్, క్యాష్ ట్రాన్స్ఫర్ కు మాజీ ఐఏఎస్ల సేవలు అంటూ గురించుస్తాను. సో టెలిగ్రాఫ్ యాక్ట్ రంగం సిద్ధం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే చాలా పెద్ద రేవంత్ రెడ్డి కానీ ఈటెల రాజేంద్ర కానీ ముఖ్యంగా వీళ్ళిద్దరు నేతల ఫోన్లను వాళ్ళు ఏం మాట్లాడుకున్న విషయాలు కూడా తెలుస్తున్నాయి. అంటే ఏ విధంగా స్పైవేర్ వీళ్ళు పెట్టిరో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద ఎత్తున మరి ఎస్ఓటీ ఏర్పాటు చేశారు. మరి ఎస్ఓటీకి సంబంధించిన దానిలో గోనె సందీప్ రావు చాలా కీలకంగా పనిచేసింది. మరి గోనె సందీప్ రావు పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏమైనా కుమ్మక్కైన రా మీరు గోనె సందీప్ రావు తోటి అనే విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిరూపించేందుకు స్పెషల్ టీం అధికారులు టెక్నికల్ ఆధారాలు సేకరించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు ఫోన్ నెంబర్స్, వాట్సాప్ డేటా ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. 38 మందికి పైగా సాక్ష్యాల స్టేట్మెంట్స్తో పాటు నిందితులైన పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారంతో కూడిన సీల్డ్ కవర్ను శుక్రవారం కోర్టులో డిపాజిట్ చేశారు. రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నట్టు సమాచారం. దీని ఆధారంగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు దర్యాప్తు చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళను ముఖ్యంగా అసలు వీళ్ళు బయటికి రానిది వాస్తవంగా అవసరమైతే ఉరిశిక్ష చేయాలి వీళ్ళకి. ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు. నార్సార్ నుంచి తావిరెడ్డి కేటాయింపులు కేఆర్ఎంబీ మీటింగ్లో నిర్ణయం. మినిమం డ్రా లెవెల్తో సంబంధం లేకుండా వీటిని తీసుకునేందుకు ఓకే అంటూ ఒకరిని చూస్తాను. జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా అంటూ ఒకరిని చూస్తాను. వారణాసి పోలీస్ డ్రెస్ కోడ్ ధోతి, కుర్తా, రుద్రాక్షమాల అంటూ ఒకరిని చూస్తాను. ఇది పోలీస్ డ్రెస్ కోడ్ అట. రైతులు మోసం చేస్తే సహించం, వడ్లను తక్కువ ధరకు కొంటే ట్రేడ్ లైసెన్స్ రద్దు, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెడతాం, మిల్లర్లు ట్రేడర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అంటూ ఒకరిని చూస్తాను. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా వెల్లడించింది. సిరియాలోని తమ ఎంబసీపై జరిగిన దాడికి ప్రతీకారం తీసుకోవడానికి మీడియం రేంజ్ అత్యాధునిక మిసైల్స్ తో దాడికి ఏర్పాటు చేస్తారని పేర్కొంది అంటూ కొంచెం చూస్తాం. లక్నోపై ఢిల్లీ గెలుపు ఇది అసలు విషయం. 2015 నుంచే రేవంత్ పై నిఘా అంట. చూడండి, ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటలు ఫోన్ ట్యాపింగ్, 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వార్ రూమ్, రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత. వ్యాపారాలు అనుచరుల ఆర్థిక వనరులపై గురి, డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ ఐఏఎస్, సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు, టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నాకు తెలిసి దేశంలో మొదటి కేసు అయితే ఈ టెలిగ్రాఫ్ చట్టం కింద ఒకవేళ ఇది కేసు నమోదైతే కనుక మొదటి కేసు అయితే వాస్తవంగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుకి వస్తున్నాయి.
ఉన్నాయి. 2015 నుంచే రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. రేవంత్ టార్గెట్ గానే స్పెషల్ ఆపరేషన్ జరిగినట్లు స్పెషల్ టీం దర్యాప్తు వెల్లడింది. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ రేవంత్ రెడ్డిగా ఎస్ఐబి పనిచేసినట్టుగా బయటపడింది. చూడండి, ఇంకా చాలా విషయాలు కనబడతా ఉన్నాయి. ఇగో ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనే సమాచారం అప్పటి నుంచే సీఎం కేసీఆర్కు ముందుగానే చేరేదని తెలిసింది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రణీత్ రావు టీం చేరవేసినట్లు స్పెషల్ టీం పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో 200 మీటర్ల దూరంలో వారం ఏర్పాటు చేసి ఇద్దరు ఏసీపీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఓటుకునేటు కేసు నుంచే అంటూ కొన్ని చూస్తాను. 5 ఏళ్లుగా ఆపరేషన్స్ టార్గెట్ రేవంత్ రెడ్డి. నాకు తెలిసి కేసీఆర్ కూడా వీళ్ళ ప్రభుత్వం కూల్దొస్తున్నారు రేవంత్ రెడ్డి అని దానిలో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకునే ఇక ఎక్కువ శాతం ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో రేవంత్ రెడ్డి టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఎస్ఓటీని ఏర్పాటు చేసింది. దీనికి తోడు దీనికి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును చీఫ్గా నియమించింది. రేవంత్ రెడ్డి టార్గెట్గా 2018 నుంచి ఎస్ఓటీ టీం పనిచేసింది. మాదాపూర్లోని కన్జర్వెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ద్వారా ఇజ్రాయెల్ నుంచి అత్యధిక ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ పరికరాలను కొనుగోలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో 27 మంది మఫ్టీ పోలీసులు టెక్నికల్ సిబ్బందితో పాటు వారం ఏర్పాటు చేశారు. వారం నుంచే 24 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు దర్యాప్తులు తేలిందని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రతి కదలికలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించేవారు అని తెలిసింది. 2021లో పార్టీ మారిన ఈటల రాజేంద్రపై కూడా ఫోన్ ట్యాపింగ్ ఆపరేట్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. వారం నుంచి డేటా ట్రాన్స్ఫర్, క్యాష్ ట్రాన్స్ఫర్ కు మాజీ ఐఏఎస్ల సేవలు అంటూ గురించుస్తాను. సో టెలిగ్రాఫ్ యాక్ట్ కు రంగం సిద్ధం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే చాలా పెద్ద రేవంత్ రెడ్డి కానీ ఈటల రాజేంద్ర కానీ ముఖ్యంగా వీళ్ళిద్దరు నేతల ఫోన్లను వాళ్ళు ఏం మాట్లాడుకున్న విషయాలు కూడా తెలుస్తున్నాయి. అంటే ఏ విధంగా స్పైవేర్ వీళ్ళు పెట్టిరో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద ఎత్తున మరి ఎస్ఓటీ ఏర్పాటు చేశారు. మరి ఎస్ఓటీకి సంబంధించిన దానిలో గోనె సందీప్ రావు చాలా కీలకంగా పనిచేసింది. మరి గోనె సందీప్ రావు పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏమైనా కుమ్మక్కైన రా మీరు గోనె సందీప్ రావు తోటి అనే విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిరూపించేందుకు స్పెషల్ టీం అధికారులు టెక్నికల్ ఆధారాలు సేకరించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు ఫోన్ నెంబర్స్, వాట్సాప్ డేటా ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. 38 మందికి పైగా సాక్ష్యాల స్టేట్మెంట్స్తో పాటు నిందితులైన పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారంతో కూడిన సీల్డ్ కవర్ను శుక్రవారం కోర్టులో డిపాజిట్ చేశారు. రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నట్టు సమాచారం. దీని ఆధారంగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు దర్యాప్తు చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళను ముఖ్యంగా అసలు వీళ్ళు బయటికి రానిది వాస్తవంగా అవసరమైతే ఉరిశిక్ష చేయాలి వీళ్ళకి. ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు. నార్సార్ నుంచి తావిరెడ్డి కేటాయింపులు కేఆర్ఎంబీ మీటింగ్లో నిర్ణయం. మినిమం డ్రా లెవెల్తో సంబంధం లేకుండా వీటిని తీసుకునేందుకు ఓకే అంటూ ఒకరిని చూస్తాను. జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా అంటూ ఒకరిని చూస్తాను. వారణాసి పోలీస్ డ్రెస్ కోడ్ ధోతి, కుర్తా, రుద్రాక్షమాల అంటూ ఒకరిని చూస్తాను. ఓహో ఇది పోలీస్ డ్రెస్ కోడ్ అట.